హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్ విత్ రాము. వేసవి వచ్చేసింది, ఎండలు భగ్గుమంటున్నాయి, చెమటలు ఆగటం లేదు. మధ్యాహ్నం అయ్యేసరికి అలసట, నీరసం. మనలో చాలామంది వెంటనే కూల్ డ్రింక్స్ తాగుతాం. తాగిన వెంటనే హాయిగా, చల్లగా, రిలీఫ్గా అనిపిస్తుంది. కానీ కొద్దిసేపటికి మళ్ళీ ఇంకా వర్స్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి బయట కూల్ చేసినట్టు అనిపించినా బాడీ లోపల హీట్ని పెంచేస్తాయి. అసలు కూల్ డ్రింక్స్లో ఏమేమి ఉంటాయో తెలుసా? కూల్ డ్రింక్స్లో ప్రధానంగా నీరు, కార్బన్ డైఆక్సైడ్, పంచదార, యాసిడ్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, కెమికల్ ప్రిజర్వేటివ్స్, కెఫిన్ ఎట్సెట్రా లాంటి ఇంగ్రీడియంట్స్తో తయారవుతాయి. మరి అది మన బాడీకి మంచిదా అంటే నిజం చెప్పాలంటే మంచిది కాదు. నీళ్లు తప్ప మిగతా అన్ని ల్యాబ్లో తయారయ్యే ఆర్టిఫిషియల్ అండ్ కెమికల్స్తో కూడిన ఈ పానీయాన్ని సేవిస్తే మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? దీని వెనుకున్న సైన్స్ ఏంటో చూద్దాం. ఒక కూల్ డ్రింక్ బాటిల్లో 8 నుంచి 12 టీ స్పూన్ల పంచదార ఉంటుంది తెలుసా? ఇదే అసలు విలన్. మనం డ్రింక్ తాగిన వెంటనే బాడీలో బ్లడ్ షుగర్ ఒక్కసారిగా స్పైక్ అవుతుంది. దానివల్ల ఆ వెంటనే బాడీ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. దాంతో కొంతసేపటి తర్వాత షుగర్ లెవెల్స్ డ్రాప్ అవుతాయి. ఫలితం మళ్ళీ అలసట, దాహం, మళ్ళీ డ్రింక్ తాగాలనిపిస్తుంది. దీన్నే షుగర్ క్రాష్ అంటారు. డేంజరస్ ఏంటంటే ఈ ఎక్సెస్ షుగరు బాడీలో ఇన్ఫ్లమేషన్ని పెంచుతుంది. దీనివల్ల స్కిన్ ఇష్యూస్ రావటం, వెయిట్ గెయిన్ అవటం, ఫ్యాటిక్గా అనిపించటం, లాంగ్ టర్మ్ డిసీజెస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కూల్ డ్రింక్స్లో ఉండేవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, ఫుడ్ కలర్స్. ఇవి మన శరీరానికి న్యాచురల్ కావు. మన శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్ వీటిని ఫారిన్ సబ్స్టాన్సెస్గా గుర్తిస్తుంది. దీర్ఘకాలంలో లో లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్, గట్ ఇంబ్యాలెన్స్, స్కిన్ సమస్యలు, మెటబాలిక్ ఇష్యూస్ ఉత్పన్నమవుతాయి. మనం యూజువల్గా కూల్ డ్రింక్స్ని చాలా చల్లగా తాగుతాం. మన బాడీలో 37 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ ఉంటే మనం తాగే కూల్ డ్రింక్ ఏమో 5 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. ఈ సడన్ డిఫరెన్స్ వల్ల మన బాడీ ఈ కోల్డ్ లిక్విడ్ని వార్మ్ చేయడానికి మన శరీరంలోని ఎనర్జీ మొత్తాన్ని యూస్ చేస్తుంది. దీనివల్ల డైజెషన్ స్లో అవుతుంది, స్టమక్ డిస్కంఫర్ట్గా మారుతుంది. కూల్ డ్రింక్స్లో వాడే గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్. డ్రింక్ లోపల బబుల్స్ లాగా కనిపిస్తుంది కదా, అదే. దీనివల్ల స్టమక్లో గ్యాస్ బిల్డ్ అవుతుంది, పొట్ట ఉబ్బరంగా, హెవీగా అనిపిస్తుంది. లాంగ్ టర్మ్లో అసిడిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి మనం కూల్ డ్రింక్స్ తాగుతున్నప్పుడు కూల్గా ఫీల్ అవుతాం కదా అనుకోవచ్చు. అది కూడా చూద్దాం. కూల్ డ్రింక్ తాగుతున్నప్పుడు నోట్లో కోల్డ్ రిసెప్టర్స్ యాక్టివేట్ అవుతాయి. బాడీ కూల్ అయ్యింది అని బ్రెయిన్ సిగ్నల్ వెళ్తుంది. దానివల్ల మనం కూల్ డ్రింక్ తాగిన తర్వాత కూల్గా ఫీల్ అవుతాం. కానీ వాస్తవానికి బాడీ టెంపరేచర్ ఏమీ చేంజ్ అవ్వదు. అది జస్ట్ టెంపరీ ఫీలింగ్ మాత్రమే. సింపుల్గా చెప్పాలంటే ఒక ఏసీ రూమ్లోకి వెళ్ళినప్పుడు కూల్గా అనిపిస్తుంది, బయటకు రాగానే వేడి ఎక్కువగా అనిపిస్తుంది కదా, సేమ్ కాన్సెప్ట్. కూల్ డ్రింక్ మన నోటికి చల్లదనాన్ని ఇస్తుంది, టెంపరీ రిలీఫ్ని ఇస్తుంది, కానీ మన శరీరానికి అసలు ఉపశమనం ఇవ్వదు. ఇప్పుడు దీనికి సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. మన పూర్వీకులకు ఏసీ లేదు, ఫ్రిడ్జ్ లేదు, ఫ్యాన్సీ డ్రింక్స్ లేవు. అయినా సరే వేసవిని ఎలా హ్యాండిల్ చేసేవారో తెలుసా? చాలా సింపుల్గా, న్యాచురల్ డ్రింక్స్తో. ఆర్టిఫిషియల్ కూల్ డ్రింక్స్కి, న్యాచురల్ కూల్ డ్రింక్స్కి ఉండే ఫలితాల మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో చూద్దరు. కానీ ఈ మిగిలిన వీడియో కూడా మిస్ కాకుండా చూడండి, అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన తెలుగులలో ఉపయోగించిన ఒక 5 రకాల పవర్ఫుల్ సమ్మర్ న్యాచురల్ కూల్ డ్రింక్స్ గురించి ఈ పూట మాట్లాడుకుందాం. అవి కేవలం దాహం తీర్చడమే కాదు, నిజంగా బాడీ లోపల నుంచి కూల్ చేస్తాయి, డీహైడ్రేషన్ తగ్గిస్తాయి, ఎనర్జీని ఇస్తాయి. అంతేకాదు ఖర్చు చాలా తక్కువ. వీటికి సంబంధించి మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది నన్నారి షర్బత్. వేసవిలో అల్టిమేట్ డ్రింక్ అంటే నన్నారి షర్బత్తే. మన పూర్వీకులకు ఇది మస్ట్. ఇది ఒక రూట్ ఎక్స్ట్రాక్ట్, అంటే వేర్ అన్నమాట. ఆయుర్వేదాలో అనేక సెంచరీస్ నుంచి దీన్ని యూస్ చేస్తున్నారు. నన్నారి సిరప్ తీసుకొని 2-3 స్పూన్స్ నీటిలో కలిపి కొంచెం నిమ్మరసం, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెంగా తాగితే బాడీ హీట్ తగ్గిస్తుంది, బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది రిఫ్రెష్ డ్రింక్ మాత్రమే కాదు, ఒక మంచి మెడిసినల్ డ్రింక్ కూడా. మరొక న్యాచురల్ డ్రింక్ పుదీనా నీరు. అదేనండి, మింట్ వాటర్ అంటారు కదా. సింపులే కానీ సూపర్ పవర్ఫుల్. పుదీనా ఆకులు కొన్నిటిని నానబెట్టండి లేదా క్రష్ చేసి మిక్స్ చేయండి. నిమ్మరసం ప్లస్ ఉప్పు యాడ్ చేయండి.
ఒక అందమైన గాజు గ్లాసులో పోసుకొని నిదానంగా తాగండి. అంతే. బాడీ టెంపరేచర్ అమాంతం తగ్గిస్తుంది, నాసియాన్ని తగ్గిస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. మీకు విషయం తెలుసా, పుదీనా రసం వల్ల అసిడిటీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచండి, సోడా తాగాలనిపించినప్పుడల్లా ఈ పుదీనా వాటర్ని తాగండి. మరొక న్యాచురల్ కూల్ డ్రింక్ ఏంటో తెలుసా, పానకం. మీరు విన్నది నిజమే, పానకం. పానకం మన పండుగల్లో మాత్రమే తాగుతూ ఉంటాం, కానీ ఇది డైలీ సమ్మర్ డ్రింక్ అని మనలో ఎంతమందికి తెలుసు? నీళ్లు, బెల్లం, సొంటి పొడి, యాలకులు, మిరియాలు ఇవన్నీ కలిపి కొంచెం కొంచెంగా తాగితే శరీరానికి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. మినరల్స్ అన్ని రిప్లెనిష్ అవుతాయి, హీట్ ఎగ్జాస్షన్ ప్రివెంట్ చేస్తుంది. ఎండాకాలంలో వచ్చే శ్రీరామనవమి పండగకి వడపప్పు పానకం ప్రసాదంగా ఎందుకు ఇస్తారో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఇక వడపప్పు గురించి చెప్పాలంటే అదొక పవర్ఫుల్ ప్రోటీన్ బాంబ్. దాని గురించి మరొక వీడియోలో మాట్లాడుకుందాం. మరొక నేచురల్ కూల్ డ్రింక్ ఏంటో తెలుసా, మజ్జిగ. వేసవిలో ఏదైనా ఒక డ్రింక్ తప్పకుండా తాగాలి అంటే అది మజ్జిగ. పెరుగు, నీళ్లు, నిమ్మరసం, ఉప్పు, కరివేపాకు, పుదీనా, అల్లం ఇలా చాలామంది చాలా రకాలుగా పెద్ద లిస్టే ఉంటుంది. అందులో నుంచి మీకు నచ్చినవి కలుపుకొని తాగండి. బాడీ ఇన్స్టాంట్గా కూల్ అవుతుంది, డైజెషన్ సూపర్గా ఉంటుంది, శరీరంలో ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ అవుతాయి, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. రైతులు రోజంతా ఎండలో పనిచేసి సర్వైవ్ అయ్యేది దేంతోనే తెలుసా, ఈ మజ్జిగతోనే. ఒక రూల్ ఏంటంటే లంచ్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా మజ్జిగ తాగండి. అంతే, సమ్మర్ని హ్యాపీగా ఫేస్ చేయొచ్చు. మరొక అద్భుతమైన న్యాచురల్ రెడీమేడ్ నేచర్ మనకి ఇచ్చిన ది బెస్ట్ సూపర్ డ్రింక్ ఏంటో తెలుసా, కొబ్బరి నీళ్ళు. కొబ్బరి నీళ్ళు తాగితే శరీరానికి న్యాచురల్ ఎలక్ట్రోలైట్స్ సమృద్ధిగా లభిస్తాయి, ఇన్స్టంట్ హైడ్రేషన్ ఇస్తుంది, హీట్ స్ట్రోక్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది, స్కిన్ గ్లో అద్భుతంగా పెరుగుతుంది. స్పోర్ట్స్ డ్రింక్ కంటే ఇది 100 రెట్లు బెటర్ తెలుసా. కూల్ డ్రింక్స్, సోడాస్, ప్యాకేజ్డ్ జ్యూసెస్ లాంటి మోడర్న్ డ్రింక్స్ మనకి ఇన్స్టంట్ రిలీఫ్ని ఇస్తాయి, హాయిగా అనిపిస్తుంది, కానీ బాడీని ఇంకా హీట్ చేస్తాయి. నన్నారి, కొబ్బరి నీళ్ళు, పానకం, పుదీనా నీరు, మజ్జిగ, నిమ్మరసం లాంటి ట్రెడిషనల్ డ్రింక్స్ అన్నీ కూడా ఇన్స్టాంట్ రిలీఫ్తో పాటు రియల్ హెల్త్ని ఇస్తాయి. సింపుల్గా చెప్పాలంటే కూల్ డ్రింక్స్ టెంపరీ కూలింగ్, లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఆన్ బాడీ. న్యాచురల్ డ్రింక్స్ రియల్ హైడ్రేషన్, రియల్ కూలింగ్. మేక్ యువర్ ఓన్ చాయిస్. మీకు నచ్చిన, మీరు ఇష్టపడే మీ ఫేవరెట్ న్యాచురల్ సమ్మర్ డ్రింక్ ఏంటో కామెంట్స్లో తెలియచేయండి, మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోకి హైప్ చేసే ఆప్షన్ కూడా ఉంది, హైప్ కూడా చేయండి. మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి ఉండకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో కనిపించాలంటే ఆ కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉల్లాసంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. నమస్కారం.